హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఈరోజు మీకు ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ 2025 నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను. దానికి సంబంధించి టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అప్లికేషన్ ఫీజు ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అది చెప్పే ముందు మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మేము చెప్పే ప్రతి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ప్రతి జాబ్ నోటిఫికేషన్ కూడా మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా మన ఈ వీడియో అనేది చేరువవుతుంది. సో లైక్ చేయండి మన వీడియోని, ఓకే. అండ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025 టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 39,481 పోస్టులు ఉన్నాయి. అంటే కరోనా తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్ఎస్సి అనేది అత్యధిక పోస్టులు రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. అండ్ దీని యొక్క అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉందంటే ఫర్ ఆల్ క్యాండిడేట్స్, అండ్ దట్ మీన్స్ ఏంటంటే ఓబీసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్ 100 రూపాయలు ఉంది. ఫర్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్కి ఫీజు లేదు. పేమెంట్ మోడ్ ఏ విధంగా ఉంటుందంటే త్రూ బిమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్, వీసా కార్డు, మాస్టర్ కార్డు, రూపే క్రెడిట్ కార్డు, డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు, వీటన్నిటి ద్వారా మనం పేమెంట్ అనేది చేయొచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్ టు అప్లై ఆన్లైన్ వచ్చి 5/9/2024, లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ వచ్చి 14/10/2024, లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ వచ్చి 15/10/2024. అండ్ విండో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్, ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్ 5/11/2024 నుంచి 7/11/2024. అంటే ఇన్ కేసు ఆన్లైన్ అప్లికేషన్ మనం ఏమైనా తప్పులు చేసుంటే అది కరెక్షన్ చేసుకోవడానికి మళ్ళీ మనకు టైం ఇచ్చాడు. ఆ టైమే 5/11/2024 నుంచి 7/11/2024. ఇన్ కేసు పేమెంట్ కూడా ఎనీ రాంగ్ పేమెంట్ అది రిఫండ్ తెచ్చుకోవాలన్నా కూడా మనకి అదే టైం, అంటే 5/11/2024 నుంచి 7/11/2024. అండ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జనవరి నుంచి ఫిబ్రవరి 2025 ఈ మధ్యలో ఉంటుంది. ఇన్ కేసు మీకు ఇది టెంటేటివ్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ చేసిన వెంటనే మీకు ఈమెయిల్ ద్వారా మీకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఎస్ఎస్సీ వాళ్ళ నోటిఫికేషన్ అనేది మీకు ఇస్తారు. అండ్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1/1/2025 మనం చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ అనేది 23 ఇయర్స్ ఉండాలి. అంటే కట్ ఆఫ్ డేట్ అనేది 1/1/2025కి ఇవన్నీ ఉండాలి. అండ్ క్యాండిడేట్స్ అనేవారు 2/1/2002 మరియు 1/1/2007 ఈ మధ్యలో జన్మించిన వారు మాత్రమే ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి అప్లై చేయడానికి అర్హులు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఉంది, ఓబీసీకి వచ్చి 3 ఇయర్స్ ఉంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాస్. అంటే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోస్టులు అప్లై చేయడానికి అర్హులు. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేయండి. అండ్ వేకెన్సీ పొజిషన్ ఏ విధంగా ఉందంటే ఈ జీడీ అనేది అంటే జనరల్ డ్యూటీ అనేది డిఫరెంట్ ఫోర్సెస్ ఉంటాయి ఈ కానిస్టేబుల్స్లో. అవి ఏంటంటే బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్ అండ్ ఎస్ఎస్ఎఫ్. మేల్కి ఫీమేల్కి సెపరేట్గా మీకు పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రతి పోస్టు అంటే ప్రతిదీ కూడా మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. సో దాని ద్వారా చూసి అంటే ఏ వేకెన్సీ డీటెయిల్స్ ఉన్నాయో చూడండి. సో అది కూడా నోటిఫికేషన్లో కూడా ఉంటుంది, మీకు క్లియర్గా చూసుకోండి వేకెన్సీ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఒక ఆబ్జెక్టివ్ టైప్ పేపర్, 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అంటే మనకి 4 పార్ట్స్లో ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. పార్ట్ ఏలో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బిలో జీకే అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్. పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అది కూడా 20 క్వశ్చన్స్. పార్ట్ డి వచ్చి ఇంగ్లీష్ అది కూడా 20 క్వశ్చన్స్. మొత్తం టోటల్గా 80 క్వశ్చన్స్, 160 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చి 160 minutes. అండ్ ఇందులో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఒకవేళ కానీ మనం రాంగ్ చేసినట్లయితే 0.25 మార్క్ కట్ అయిపోతుంది. అంటే 4 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ కట్ అయిపోతుంది. సో మీకు తెలిసి అంటే సిబిఈ రాసినప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు మీరు ఖచ్చితంగా తెలిసిన క్వశ్చన్లు రాయండి, తెలియని క్వశ్చన్లు రాయకండి. ఇన్ కేసు రాంగ్ అయితే మాత్రం మీకు వచ్చిన మార్కులు అనేవి కట్ అయిపోతాయి. ఆ తర్వాత మీకు పీఈటీ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అది కూడా మేల్కి రేస్ ఉంటుంది, 5 kilometers 24 minutesలో కంప్లీట్ చేయాలి. ఫీమేల్కి అయితే 1.6 kilometers 8.5 minutesలో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. హైట్ అంటే 170 centimeters ఫర్ ఫీమేల్ ఉండాలి, మేల్ ఉండాలి, 157 centimeters ఫీమేల్ ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీకి కొంచెం తగ్గించాడు. అది కూడా మీకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది, అక్కడ చూడండి. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పాస్ అవుతారో వాళ్ళు పిఎస్టీ, పీఈటీకి ఎలిజిబుల్ అవుతారు. అందులో కూడా పాస్ అయిన తర్వాత వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవంతా అయిన తర్వాత మీరు ఈ జాబ్ అనేది పొందుతారు. అండ్ అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది, అది కూడా చూడండి. https://ssc.gov.in. ఇది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి కూడా మీరు వెళ్ళి ఈ నోటిఫికేషన్ అంతా కూడా మీరు క్లియర్గా చదివి ఈ జాబ్కి అప్లై చేయండి. ఇదండి షార్ట్ అండ్ బ్రీఫ్గా మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్. ఇంకా ఈ నోటిఫికేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్
కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.